వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈసారి కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచకపోవడంపై మండిపడ్డ ఎన్ఆర్జీఏ సంఘర్ష్ మోర్చా. కేంద్ర బడ్జెట్లో తెలంగాణను విస్మరించిన నిర్మలమ్మ, కిషన్ రెడ్డి రాజీనామా కాంగ్రెస్ డిమాండ్. బీసీల హక్కుల కోసం మరో పోరాటం తప్పదన్న జేఏహెచ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంకేఎం జఫర్. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి నిధులను పెంచకపోవడంపై ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసారి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 86,000 కోట్లు ఏమాత్రం సరిపోదని పేర్కొంది. నిధులు తగ్గించడం అంటే ఈ పథకాన్ని క్రమపద్ధతిలో విధ్వంసం చేయడంలో భాగమని ఆ సంస్థ వాపోయింది. ద్రవ్యోల్బణాన్ని లెక్కించినప్పుడు 2025-26 బడ్జెట్లో ఈ పథకం కేటాయింపు 2024-25 బడ్జెట్తో పోలిస్తే దాదాపు 4,000 కోట్లు తక్కువగా ఉందని ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా పేర్కొంది. 2024-25లో ఈ పథకానికి కేటాయింపు జీడీపీలో 0.26% ఉండగా శనివారం సమర్పించిన బడ్జెట్లో కేటాయింపు జీడీపీలో 0.24%కు సమానం అని సంఘర్ష్ మోర్చా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఏడాదిలో 100 రోజుల పాటు ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా వయోజనులు, మహిళలకు ఇది ప్రయోజనకరంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులో ఎటువంటి పెరుగుదల లేదని సంఘర్ష్ మోర్చా తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా పేద గ్రామీణ కార్మికులకు మొండిచేయి ఇచ్చిందన్నారు. ఉపాధి కార్మికుల వేతనాల పెంపు కూడా తీరని కలగా మారిందని ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా మండిపడింది. ఫిబ్రవరి 1 నాటికి ఉన్న డేటా ప్రకారం ఈ పథకం కింద ఉన్న కుటుంబాలు ఆర్థిక సంవత్సరంలో సగటున 45 రోజుల కంటే కొంచెం తక్కువగా పనిని పొందాయని మోర్చా తెలిపింది. 2023-24 సంవత్సరానికి ఈ సంఖ్య దాదాపు 52 రోజులని కూడా మోర్చా తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. కాగా ఈ పథకం లోటు 9,860 కోట్లు, పెండింగ్ వేతనాలు 6,949 కోట్లుగా ఉంది. ఫిబ్రవరి 1 నాటికి బడ్జెట్లో సగటున 20% గత బకాయిలను క్లియర్ చేయడానికి ఉపయోగిస్తారని కూడా మోర్చా తన ప్రకటనలో పేర్కొంది. ఉపాధి హామీ పథకానికి ఈసారి నిధులు పెంచకపోవడం వల్ల అనివార్యంగా కార్మికుల వేతన చెల్లింపులో జాప్యానికి దారితీస్తుంది. గ్రామీణ కార్మికులకు ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుంది. గ్రామీణ మౌలిక సదుపాయాలను బలహీనపరుస్తుందని మోర్చా ఆరోపించింది. మొత్తంగా ఉపాధి హామీకి నిధులు పెంచకపోవడం అనేది నిర్లక్ష్యం కాదు, లక్షలాది మందికి కీలకమైన జీవనాధారాన్ని క్రమబద్ధంగా నాశనం చేయడమని మోర్చా పేర్కొంది. శనివారం సమర్పించిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణను విస్మరించారని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హైదరాబాద్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రసంగించిన ఏఐసీసీ సభ్యురాలు కోట నీలిమ బీజేపీ ప్రభుత్వం తెలంగాణను నిర్లక్ష్యం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బడ్జెట్లో తెలంగాణకు నిధులు సమకూర్చడంలో విఫలమైనందుకు బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా కోసం ఆయన పోరాడలేకపోతే తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే నైతిక హక్కు మంత్రికి లేదు. ఆయన రాజీనామా చేయాలి లేదా హైదరాబాద్కు తిరిగి రాకూడదు అని ఆమె అన్నారు. కాగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని తెలంగాణ రాజకీయ పార్టీల విమర్శకులకు ప్రతిస్పందనగా కేంద్ర బొగ్గు గనుల మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇది రాష్ట్ర బడ్జెట్ కాదని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను పేదల కలల బడ్జెట్ అని అభివర్ణించారు. అది రాష్ట్రానికి సహాయపడే వివిధ మార్గాలను ఆయన వివరించారు. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు మధ్యతరగతికి గొప్ప ఉపశమనం కలిగించిందని ఆయన అన్నారు. తెలంగాణ పట్టణ రాష్ట్రం కాబట్టి 10,000 కోట్లు లభిస్తాయని ప్రకటించారు. అమృత్ పథకం కింద రాష్ట్రానికి కూడా నిధులు లభిస్తాయని ఆయన అన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ దక్కలేదని అన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం అర్థం చేసుకోవడంలో విఫలమైందని విక్రమార్క తెలిపారు. బడ్జెట్లో కేంద్ర సెస్సులను మరింత పెంచుకుందని, దానివల్ల రాష్ట్రాల పన్నుల వాటాలు తగ్గే అవకాశం ఉందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర పథకాలపై రాష్ట్రాలు ఆధారపడేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని, రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారాన్ని విస్మరించారని విమర్శించారు. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి ప్రాధాన్యాలను కేంద్రం అర్థం చేసుకోలేకపోయిందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది. కొన్ని రకాల వస్తువులపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు చెబుతూనే కేంద్రం తన సెస్సులను పెంచుకుందని ఆరోపించింది. దీంతో రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా తగ్గిపోతుందని అన్నారు. ఇది రాష్ట్రాల ప్రత్యేక సవాలు, అభివృద్ధి ప్రాధాన్యతలపై ముఖ్యంగా తెలంగాణ పట్ల స్పష్టమైన అవగాహన మరియు నిబద్ధత లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుంది అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. వరంగల్ బీసీ రాజకీయ యుద్ధబేరీ ధూమ్ధామ్గా జరిగింది.
ఈ సభలో రాజకీయ పార్టీల నేతలు, వివిధ ప్రజా సంఘాల లీడర్లు, పెద్ద సంఖ్యలో బీసీ ప్రముఖులు పాల్గొన్నారు. జమాతే ఇస్లామీ హిందూ తరఫున సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఖలీద్ జఫర్ పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఖలీద్ జఫర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం జమాతే ఇస్లామీ గత కొన్నేళ్లుగా పోరాడుతుందన్నారు. తెలంగాణ విభజన కోసం జరిగిన పోరులో జమత్ రాజీలేని పోరాటం చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, న్యాయం కోసం తెలంగాణ, తెలంగాణ కోసం న్యాయం అనే విప్లవాత్మకమైన నినాదంతో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో బ్రహ్మాండమైన సభ నిర్వహించామని డాక్టర్ జఫర్ అన్నారు. నీళ్లు, నియామకాలు, విద్య, వైద్యం, ప్రభుత్వం ఇలా అన్ని రంగాల్లో సమాన వాట కావాలని తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఉద్యమించారని ఖలీద్ అన్నారు. అయితే నేడు అందుకు భిన్నంగా జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడితే సామాజిక న్యాయం జరుగుతుందని భావిస్తే రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అయినా కానీ మనకు సామాజిక న్యాయం లభించలేదు. ప్రజలకు వారి హక్కులు దక్కలేదు. సరికదా, నేటికి మన హక్కులను పొందడానికి మనం క్షేత్రస్థాయిలో పోరాడవలసి వస్తుందని డాక్టర్ ఖలీద్ అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి అన్ని ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి తెలంగాణను కార్పొరేట్ శక్తులకు అప్పగించాయని డాక్టర్ ఖలీద్ ఆరోపించారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీ వర్గాలకు వాగ్దానం చేసింది. కానీ ఈ వాగ్దానాలు నెరవేరలేదని జమాత్ అధ్యక్షుడు అన్నారు. దేశవ్యాప్తంగా బీసీ జనగణన నిర్వహిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ నినాదం ఎందుకు నెరవేరడం లేదని డాక్టర్ ఖలీద్ ప్రశ్నించారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ అధ్యాపకులు లేరు. బీసీ వర్గాలకు లెక్చరర్లు, ప్రొఫెసర్లు పదవులు దక్కడం లేదని ఆయన వాపోయారు. హాస్టళ్లలో ఆహారం, వసతి ఏర్పాట్లు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. తాజాగా కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఘటనే దీనికి మించి ఉదాహరణ అని డాక్టర్ ఖలీద్ అన్నారు. ప్రస్తుత దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా బలమైన పోరాట వేదికను ఏర్పాటు చేయడానికి సమాజంలోని వెనుకబడిన వర్గాలు ఒక వేదికపైకి రావడం చాలా ముఖ్యమని డాక్టర్ ఖలీద్ అన్నారు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్లు దేశంలోని బీసీ వర్గాలకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. తెలంగాణలో కూడా మనం అదే దారిలో పనిచేయాలని జమత్ అధ్యక్షుడు డాక్టర్ ఖలీద్ అన్నారు. और दीगर बीसी और मुस्लिम भाई जो स्टेज पर बैठे हैं, अजीम शान जलसे हम बीसी राजकीय यूनिवर्सिटी में शहीद मेरे भाइयों और बहनों, अस्सलाम वालेकुम. मी अंदरिकी చాలా శుభ సాయంత్రం మరియు अस्सलाम वालेकुम. तेलंगाना के एस्टैब्लिशमेंट में जमात इस्लामी हिंद ने एक रेवोल्यूशनरी नारा दिया था, इंसाफ के लिए तेलंगाना और तेलंगाना के लिए इंसाफ. न्याయం కోసం తెలంగాణ మరియు తెలంగాణ కోసం న్యాయం. इस नारे को पूरी कुव्वत और ताकत के साथ अपनी जद्दोजहद करते हुए हैदराबाद में निजाम कॉलेज ग्राउंड पर हमने तेलंगाना बनने से पहले एक अवामी जलसा तेलंगाना गरजना मुनक्किद किया. भाइयों और बहनों, हमने तेलंगाना की जद्दोजहद में इसलिए हिस्सा लिया और तेलंगाना की मांग की क्योंकि हमें उम्मीद थी कि तेलंगाना बनेगा तो समाजी इंसाफ, सोशल जस्टिस मिलेगा. तमाम इंसानों को, तमाम ग्रुप्स को और तमाम तबकात को इक्वल हिस्सा मिलेगा. नौकरियों में, सियासी शिराकतदारी में, तालीम के मैदान में और जिंदगी के हर मैदान में इस रियासत के अवाम को इंसाफ मिलेगा, बराबरी का हक मिलेगा. लेकिन तेलंगाना रियासत को कायम हुए आज 11 साल होने को आए, हमें समाजी इंसाफ नहीं मिला, आवाम को उनके हकूक हासिल नहीं हुए और हमें आज भी अपने हकूक को हासिल करने फिर आज ये जुद्दोजहदी करने मैदान में आना पड़ा है. तेलंगाना बनने के बाद से जो भी हुकूमतें कायम हुई, उन्होंने तेलंगाना के मूल निवासी आवाम से किए गए तकरीबन वादों को नजरअंदाज कर दिया और तेलंगाना को कारपोरेट ताकतों के हाथ में दे दिया. कांग्रेस की गवर्नमेंट ने इख्तियार हासिल होने से पहले कामारेड्डी बीसी डिक्लेरेशन के नाम से बीसी तबका से वादा किया था कि वो जरूर बीसी सेंसस कराएगी. हर साल उनके वेलफेयर के लिए 20,000 करोड़ मुख्तस किए जाएंगे. लोकल बॉडीज में बीसी की नुमाइंदगी के लिए 42% सीट रखी जाएंगी. लेकिन ये वादे पूरे नहीं हुए और आइंदा उनके पूरे होने की तवक्को नहीं है. राहुल गांधी आज पूरे मुल्क में कहते फिर रहे हैं कि बीसी सेंसस कराएंगे, लेकिन जिन रियासतों में कांग्रेस को इख्तियार हासिल है वहां ये नारा क्यों पूरा नहीं हो रहा है. तेलंगाना कायम होने के बाद उम्मीद थी कि तमाम तबका को बेहतर सरकारी तालीम मिलेगी, मगर गवर्नमेंट स्कूल में तलबा कम हो रहे हैं, टीचर्स नहीं है, तलबा को मुनासिब तालीमी हाथ नहीं मिल रहा है, यूनिवर्सिटी से हाथ जुड़ा है, यूनिवर्सिटी तक फैकल्टीज नहीं के बराबर है, बीसी तबका को लेक्चरर्स और प्रोफेसर की कोई जॉब्स नहीं मिल रही है, हॉस्टल पे खाने और रहने का दिन ब दिन बदतर हो रहा है. मैं काकतीय यूनिवर्सिटी से हूँ, लेकिन वहां पर
रही है। हॉस्टल में मुख्तलिफ सहूलतें और फैसिलिटी मौजूद नहीं है। आज आपको मैं बताऊं कि असेंबली इलेक्शन से पहले जमात इस्लामी तेलंगाना के डेलीगेशन की चीफ मिनिस्टर रेवंत रेड्डी जी से मुलाकात हुई थी। हमने मुतालबा किया था कि तेलंगाना के हर डिस्ट्रिक्ट में 2 या कम से कम 1 बीसी उम्मीदवार को टिकट दिया जाए, लेकिन तमाम पार्टियों ने नजरअंदाज कर दिया। ये बात बिल्कुल क्लियर है कि हम मुस्लिम तबकात की तरफ से, मुस्लिम कम्युनिटी की तरफ से बीसीस के पूरे मफाद की पुरजोर तारीफ करते हैं। हमारा मानना है कि असल इंसाफ सियासी इक़्तिदार में इनकी मसावी शिद्दत है, आपका इक्वल पार्टिसिपेशन है। हमें बीसी सीएम और बीसी रिजर्वेशन से भी आगे बढ़कर बीसी राजकीय की तरफ बढ़ना है। बिहार और उत्तर प्रदेश में लालू प्रसाद यादव जी और अखिलेश यादव जी की समाजवादी पार्टी ने मुल्क के बीसी तबकात को एक दिशा दी है। हमें तेलंगाना में भी इसी दिशा पर काम करना है। मैं इस शेर पर अपनी तकरीर को खत्म करता हूँ। हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारे जमाने को साथ लेके चलो। थैंक यू वेरी मच। थैंक यू जाफर भाई, डॉक्टर ఎంకేఎం జాఫర్ గారికి థ్యాంక్ యూ. జమాత్ వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నమస్కారం.